కేసులు వేసి ఆయన్ని రాష్ట్రం నుండి పారిపోయేలాగా తరిమేలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయినాయో తెలీదు. రమారమి 9,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయేటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఇటువంటివైనా ఉంటే దాల్మియా లాంటి మరొక పెద్ద గ్రూప్ ఉంటే ఆ దాల్మియా గ్రూపుకు చెందినటువంటి ఒక 11 లారీలని కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ధ్వంసం చేస్తారు కప్పం కట్టలేదని. మరొక పెద్ద సంస్థ అయినటువంటి ఆదాని గ్రూపు పోర్టుకి స్వయాన ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు వెళ్ళి దాడి చేసి మాకు తెలియకుండా ఇక్కడ ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నారు, మాకు కప్పం కట్టాల్సిందే అని వారి మీద దాడులు చేస్తారు. ఒక జిందాల్ గ్రూప్ని బెదిరించి తరివేశారు. ఒక ఆదాని గ్రూప్ని కప్పం కట్టాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారు. ఒక దాల్మియా గ్రూప్ని ధ్వంసం చేశారు. అయ్యా, భారతదేశమే కాదు ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పారిశ్రామికవేత్తలను వారి సంస్థలనే కప్పం కట్టాలని, కమిషన్ డబ్బులు ఇవ్వాలని ఇటువంటి దుశ్చర్యలు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారే. ఇక సామాన్యంగా పనిచేసేటువంటి వ్యాపార వర్గాలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే వారు భయపడరా?